హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోని చెప్పాను కదండీ! దీని కంటిన్యూస్‌గా వీడియో పెడతానని. సో, లాస్ట్ వీడియోకి కంటిన్యూస్‌గా అనమాట. పార్ట్ 2 అని అనుకోండి. ఆ వీడియో ఎవరైనా సరే చూడని వాళ్ళుంటే చూడండి. ఆ వీడియో చూసి, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మంచిగా. ఇంకా ఆ రోజైతే ఇక్కడితోనే కదండీ ఎండ్ చేస్తాను వీడియోని. సో, ఇక్కడి నుంచి కంటిన్యూ అయితే చేస్తాను. ఇక్కడ స్నానానికైతే వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఫ్రెష్ అయిన తర్వాత చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయన్నమాట. అందుకోసమని. అంటే ముందు రోజు విజయవాడ చెప్పాను కదండీ! తెల్లవారుజామున ట్రైన్ అనమాట. సో, ఆ టైంకి మళ్ళీ ఇంట్లో పనులన్నీ కూడా మేనేజ్ చేసుకోలేనని చెప్పి ముందు రోజు ఇలా పనులన్నీ కూడా చేసుకుంటున్నా. ఇక్కడైతే గ్యాస్ స్టవ్ అయితే కడిగేసాను కదండీ! ఇంకా దీనిలోనైతే గిన్నెలన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నా. ఇంకా మంచినీళ్ళ క్యాన్ అయితే ఇక్కడ నుంచి తీసేసాను. ఇక్కడ కొంచెం ఇరుకిరుగ్గా అనిపిస్తుందనమాట మంచినీళ్ళ క్యాన్ అక్కడ ఉంటే. సో, అందుకని అది తీసి వేరే చోట అయితే పెట్టేసుకున్నాను. మేము విజయవాడ వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం అనమాట. సాత్వికకి అక్కడ వెంట్రుకలు తీయాల్సింది. కానీ మూడో సంవత్సరంలో తీయలేదనమాట. కనీసం వెంట్రుకలు తీయకపోయినా సరే వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని లాస్ట్ తిరుపతి వెళ్ళాం చూడండి. తిరుపతి నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము. కానీ కుదరలేదు. నిజంగా ఎప్పుడు పిలుపు వచ్చిద్దో తెలియదంటారు చూడండి. అలానే ఇంకా ఇప్పుడైతే కుదిరిందనమాట. పైగా నవరాత్రుల టైం కదా! ఎప్పుడు కూడా నవరాత్రుల టైంలో మేమైతే వెళ్ళలేదు. ఇదే మొదటిసారి అనమాట. అందుకని ఎలా ఉంటుందో కూడా తెలీదు. లాస్ట్ వీడియోస్‌లో కామెంట్‌లో కూడా చెప్పారు. చాలా రద్దీగా ఉంటుంది సిస్టర్ వద్దు అని. కానీ ఇంక పిల్లలకి సెలవులు మళ్ళీ అయిపోతే వెళ్ళడం కుదరదు కదా! అందుకని. పైగా నవరాత్రులు వెళ్తే కొంచెం పుణ్యమే కదా! అందుకని బయలుదేరాము. ఎప్పుడు కూడా ఒకేలా కాకుండా కొంచెం ఇలాంటి టైంలో కూడా వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి తెలుస్తుంది కదా! ఇక్కడైతే నేను ముగ్గులైతే పెట్టుకుంటున్నా. ముగ్గురాళ్ళు చేశానని చెప్పాను కదండీ! ఆ ముగ్గురాళ్ళు అయితే మా అక్కయ్యకైతే కొంచెం ఇచ్చేసాననమాట. ఇంక అవైతే అయిపోయాయి. అందుకని పొద్దున్న కొంచెం బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇంక అవైతే మిక్సీకేసి ఇలా పిండిలాగా అయితే చేసుకొని ఇంక ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నా. అంటే ముగ్గురాళ్ళు అయిపోయాయనమాట. ఇంక అవైతే చేయలేదు మరి. అవసరమైనప్పుడు ఇలా కొంచెం బియ్యం నానబెట్టుకొని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని ఇలా చేసుకుంటేనే బాగుంది. ఇంకా మిగిలింది కొంచెం అదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా ఎప్పుడైనా వేసుకునేటప్పుడు అలా వేసుకుంటా ఉండొచ్చులే బాగుంటుందని. నాకైతే ఇది బాగా నచ్చింది. అచ్చంగా పెయింట్‌తో వేసినట్టే ఉందనమాట. ఆల్రెడీ కిచెన్‌లో ముందే వేసేసుకున్నాను. కానీ వీటితోటి కొంచెం టైం పడుతుందనమాట. అందుకని ఎప్పుడైనా సరే ముందు రోజే మనం ఇలా ముగ్గులు పెట్టుకున్నామంటే ఆ మరుసటి రోజుకి మనకు కొంచెం టైం కలిసొచ్చిద్ది. ఇక్కడైతే నేను ఇల్లంతా కూడా మాప్ పెట్టేసాను కదండీ! అందుకని ఇంకా మంచిగా అయితే ఇక్కడ ముగ్గులైతే పెట్టేసుకుంటున్నా. ఓన్లీ సైడ్ బార్డర్స్ వరకువి పెట్టాను. మధ్యలో ముగ్గయితే ఏం పెట్టలేదు. ఎందుకంటే పిల్లలు ఊరికనే తొక్కేస్తారు కదా! తొక్కితే ఉండదనమాట. అందుకని కొంచెం పల్చగా పెట్టుకుంటేనే బావుంటుంది. అంటే ఎక్కువసేపు ఉండిద్దనమాట. మనము మందంగా పెట్టామంటే పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయిద్ది. కిచెన్‌లోనైతే ఆల్రెడీ పెట్టేసానండి. అచ్చంగా పెయింట్ వేసినట్టుంది. చూడండి ఒకసారి ఎంత బావుందసలు. నిజంగా మధ్య ముగ్గయితే పెట్టలేదు. ఓన్లీ సైడ్ బార్డర్స్ మాత్రమే వేశాను. కిచెన్‌లోని నేను వంట చేసేటప్పుడు కూడా ఎక్కడ నిలబడతానో చూసి కాళ్ళు పెట్టిన చోట అలా కొంచెం లోపలికైతే వేసుకున్నాను. సైడ్ బార్డర్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అస్సలు పోలేదు. అంత బాగున్నాయి. ఇంకా ఫ్రిడ్జ్ కాడదైతే ఇప్పుడే పెట్టాను. ఇంకా ఆరలేదు. కానీ నిజంగా చాలా బాగుంది. చాలామంది ఏమంటున్నారంటే ముగ్గురళ్ళు ఉండట్లేదు సిస్టర్ బూజు పట్టేసి పాడైపోతున్నాయని అంటున్నారు కదండీ! అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కొంచెం బియ్యంని నానబెట్టుకొని మీరు ఎప్పుడైతే ముగ్గు వేస్తారో అంతకు ఒక 2, 3 గంటల ముందు నానబెట్టేసుకోండి. తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి ఇలా ముగ్గు పెట్టుకున్నారంటే బాగుంటుంది. మిగతాది ఏమైనా ఉంటే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఎప్పుడైనా ఇలా ముగ్గు పెట్టాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అదే చేశాను. ముగ్గు పెట్టగా మిగిలింది ఉంటుంది కదా! కొంచెం వాటర్ వేసి కలిపేసి అలాగా గిన్నెతోటైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. బాగుంది. మీరు కూడా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే నాలాగే చేయండి. సింపుల్‌గా ఉంటుంది. అలానే బూజు పట్టడము ఇవేమీ కూడా ఉండవన్నమాట. నెక్స్ట్ ఏమో ఇక్కడ మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాను కదండి! అవైతే గ్రైండర్‌కి అయితే వేసుకుంటున్నా. గ్రైండర్ ఎక్కడ సిస్టర్ అని మీకు డౌట్ రావచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఫస్ట్ కిచెన్ టూర్ అయితే పెట్టాను. అందులో అయితే గ్రైండర్ కూడా చూపించాను. ఈ గ్రైండర్ అనేది మా పెద్దమ్మ చెన్నై నుంచి అయితే తీసుకొచ్చిందనమాట నా పెళ్ళైన కొత్తలో. అయితే మాకు పెద్దగా గ్రైండర్ గురించి తెలియదు కదా! ఇందులో ఏదో చిన్న బోల్ట్ అనేది లూజ్ అయిందంట. అది బిగించుంటే కరెక్ట్‌గా సరిపోయేది. అది నాకు తెలియక ఏంటంటే గ్రైండర్ తిరగట్లేదు అని చెప్పి అయితే ఓ పక్కన పడేసాను. నాకు తెలీదు కదా! మొన్న అక్క వాళ్ళు కారం చెడొచ్చేటప్పుడు గ్రైండరు సరేలే ఒకసారి మా ఆయనకి చూపిస్తాలని చెప్పి అయితే తీసుకొని వెళ్ళింది. ఇంకా మా అక్కయ్య వాళ్ళ ఆయన అయితే ఏదో బోల్ట్ లూజ్ అయితే బిగించిండంట.
ఇంకా అక్కడి నుంచి బాగా తిరుగుతుంది. ఆ చిన్నది మాకు తెలియలేదు. మా వారు కూడా ఎప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. మిక్సీ ఉంది కదా. మొన్న అక్క వాళ్ళు సామాన్లన్నీ తీసుకొచ్చేటప్పుడు ఇంకా వాటితో పాటు గ్రైండర్ కూడా పంపించేసిందనమాట. ఇంకా ఎలానో బాగానే ఉంది, ఇప్పుడు పనిచేస్తుంది వాడుకొని అయితే చెప్పింది. నిజంగా ఇప్పుడు బాగా తిరుగుతుంది. అంతకుముందు అసలు తిరిగేది కాదనమాట. ఇంకా అదే పని చేయట్లేదేమో అని చెప్పి అనుకునేదాన్ని, కానీ చాలా బాగుంది. ఇంకా నేను గ్రైండర్ చిన్నది కొనుక్కుందాము అని ఆలోచనతో ఉన్నాను, కానీ ఇదైతే కరెక్ట్గా సరిపోయింది, ఇంకా కొనక్కర్లేదు. ఇందులో మినపగుళ్ళు వేసేసి ఇంకా అదే నలిగిద్దులే అని చెప్పి పోయి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసానండి. ఇంకా రాగానే రవ్వ కూడా నానబెట్టేశాను ఇడ్లీకి. ఇందులోనే రాళ్ళేమో నేను కొంచెం అటువైపు పెట్టబోయి ఇటు పెట్టేశాను అనమాట. దానివల్ల పిండి తీద్దామంటే అసలు నాకు చేయి తిరగట్లేదు. మళ్ళీ తీసి ఇలా అయితే అటు పెట్టి మళ్ళీ తిప్పేశాను. ఏవైనా సరే మిక్సీలోని కొంచెం ఆడేటప్పుడు ఏదైనా కొంచెం గట్టిగా వచ్చింది అనమాట, ఇడ్లీలైనా దోశలైనా సరే. కానీ ఇందులో అయితే మాత్రం భలే సాఫ్ట్గా వస్తున్నాయి, బాగా నచ్చింది. అది కాకుండా కొంచెం పిండి కూడా ఉరవ అవుతుంది. మిక్సీలో అయితే అందులో కొంచెం కూడా అయ్యేది కాదేమో, కానీ గ్రైండర్లో కదా. పైగా ఇంకోటి ఏంటంటే దగ్గర ఉండాల్సిన పని లేదు, పప్పు వేసేసి మన పని మనం చూసుకున్నా ఇంకా అది నలిగిద్ది. ఇంకా అది ఇంకా పప్పులో తగులుతుంది. కొంచెం ఎక్కువ వేసి పప్పు వేసాను అనమాట, 2 వాయిల్కి వేసేద్దామని చెప్పి. ఇంకా అది నలుగుతుంటే నేనేమి ఇక్కడ గుమ్మాలకు కూడా పసుపు అవి రాసి కుంకుమ బొట్లు అవి పెట్టుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. నైట్ అంటే బయట పంచలో అయితే ఏమీ ముగ్గులేమీ పెట్టలేదు. నైట్కి వర్షం వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ వాన వస్తే మొత్తము చెరిగిపోయిద్దిలే, ఎందుకులే శ్రమ అంతా వృధా అయిపోయిద్ది అని చెప్పి బయట ఏమీ పెట్టకుండా ఓన్లీ గుమ్మాల వరకు పసుపు అవి రాసుకున్నాను అంతే. బయట గుమ్మానికి పెట్టేసిన తర్వాత లోపల గుమ్మానికి కూడా సేమ్ ఇదే విధంగా అయితే పసుపు రాసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇంకా మినపప్పు అయితే నలిగిపోయిందనమాట. ఇంకా పిండిని అయితే తీసేసుకుంటున్నా. నెక్స్ట్ అయితే విజయవాడ వెళ్ళిన వ్లాగ్ అయితే పెడతానండి. ఇంకా పొద్దున్నే లేచి బయట ముగ్గులన్నీ కూడా ఆ రోజు అయితే పెట్టుకున్నాను. ఇంక ఈరోజు అయితే మాత్రము లోపల వరకే చేసుకున్నాను అనమాట. ఇంకే నేను ఎప్పుడు కూడా గ్రైండర్లో పిండి ఇలా తిరుగుతుంటేనే తీసేస్తాను, మొత్తం తీసి అయితే వంపనమాట. అదంతా ఏదో రిస్క్లా అనిపించింది. మిగతా మినపగుళ్ళు కూడా రెండో వాయి అయితే వేసేసుకున్నానండి. వంట అయితే అన్నం ఒకటే వండాను, పొద్దున్న కూర ఉందనమాట. సో వంట పని అయితే ఇంకా పెద్దగా ఏమీ లేదు, వండేసాను కూడా అన్నము. మా వారైతే ఇంకా పని మీద బాపట్ల వెళ్ళారనమాట. ఇంకా వచ్చేటప్పుడు పొద్దున్న 6:30కి ట్రైన్ కదండి, అందుకని ఆ టైం అప్పుడు మళ్ళీ షాపులు తెరవరని చెప్పి వచ్చేటప్పుడు పువ్వులు అరటికాయలు ఇవన్నీ కూడా తీసుకురమ్మని అయితే చెప్పాను. అంటే వెళ్ళే ముందు ఇంటికాడ దీపారాధన చేసుకుని వెళ్ళాలి కదా, అందుకోసం అనమాట. సో అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా బాగుంటుంది, అది చూడండి. పొద్దున్నే దుప్పట్లు అన్నీ కూడా ఉతికామని చెప్పాను కదండి. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి బెడ్ మీద అయితే పడేసాము. ఇంకా అవన్నీ కూడా మడత పెట్టేస్తున్నా. అలానే కొంచెం బట్టలు కూడా ఉన్నాయన్నమాట. దుప్పట్లన్నీ మడత పెట్టేసి బట్టలు కూడా మడత పెట్టేసుకున్నాను. ఇందులో ఒకటి చిన్న బొంత ఉండిద్ది, ఇదిగో ఇదేనండి. ఈ బొంత అనేది మా రేణు పుట్టేటప్పుడు పుట్టింటి వాళ్ళు పెడతారు కదా, చిన్న బొంత మంచం అలా. అయితే దూరం కదా మంచమే ముద్దులే అని చెప్పి ఇంక చిన్న బొంత మాత్రం అయితే కుట్టించుకున్నాను. దీని మీద ఒక చీర వేసి కుడితే చాలా బాగుంటుంది. ఇంట్లో అలా కుట్టాల్సినవి ఇది ఒకటి ఉంది, ఇంకా పెద్దది బొంత ఒకటి ఉందనమాట. కానీ వాళ్ళు ఎవరు రావట్లేదు. వాళ్ళు వచ్చింటే మాత్రం ఒక 2 చీరలు ఇచ్చేసి ఇవన్నీ కూడా మళ్ళీ పైన చీరేసి కుట్టేసుకోవాలి, చాలా బాగుంటాయి అప్పుడు. ఇంక ఇక్కడ పూర్ణిమ అయితే యూనిఫామ్ ఇవన్నీ కూడా సామాన్లు అవన్నీ కూడా పంపించారు కదా. ఇంకా ఆ రోజు అయితే ఇడిచిన బట్టలు అనమాట, అవన్నీ కూడా కవర్తో పెడితే ఇంకా అన్నీ కూడా ఉతికేసి మంచిగా మడతేసి సెల్ఫ్లో అయితే సర్దేసుకున్నాను. బట్టల కబోర్డ్లోనే ఇది వరకు అయితే అలా మావి పిల్లలవే కదా, ఇంక పూర్ణిమకైతే అలాగ ఒక సెల్ఫ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా తన బట్టలు బుక్స్ కూడా చాలా ఉన్నాయి, ఇంకా అవి అలా పెట్టేసుకునిద్ది. దసరాకి సెలవుల నుంచి రాగానే ఇంకా నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇంకా డైలీ అప్ అండ్ డౌన్ చేసిద్ది అనమాట.
సో ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసి అవన్నీ కూడా సెల్ఫ్లోనైతే సర్దేసుకొని, ఇంకా దుప్పట్లన్నీ కూడా కొన్ని అయితే స్టోరేజ్లో పెట్టాల్సినవి ఉంటే అవి స్టోరేజ్లో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ పూజ గదిలో పట్టాలన్నీ కూడా అప్పుడే పసుపు నీళ్ళు పెట్టి అయితే శుభ్రంగా తుడిచేసుకొని ఇంక ఇలా అయితే సర్దుకున్నాను. కింద న్యూస్ పేపర్ కూడా కొత్తది వేసుకున్నాను. తర్వాత వీటన్నిటికీ కూడా మంచిగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. చాలా వరకు నేను పూజ చేసే ముందే ఇవన్నీ చేసుకుంటాను, కానీ ఈరోజు మాత్రం ఇంకా తప్పలేదు. మళ్ళీ పొద్దున్నే హడావిడిగా అన్నీ చేసుకుని ఎందుకులే, ప్రశాంతంగా దీపారాధన చేసుకొని వెళ్ళిపోవచ్చని ఇలా చేసుకుంటున్నా. అందుకనే ఫ్రెష్ అయిన తర్వాతనే ఇవన్నీ కూడా చేసుకుంటున్నా. ముందు నార్మల్గా ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను, కానీ ఫ్రెష్ అయిన తర్వాత పాటాలు శుభ్రం చేసుకోవడము, బొట్లు పెట్టుకోవడము చేసుకున్నానండి. ఎప్పుడైనా సరే మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకునేటప్పుడు ముందు రోజు ఇలా చేసుకుంటే కొంచెం మనకి బాగుంటుందన్నమాట. అంత స్ట్రెస్ ఎక్కువ అనిపించదు. నేనైతే అలానే అస్తమానం ఇలానే చేయమని అయితే కాదు, ఎందుకంటే ఎప్పుడైనా పూజ చేసుకునే ముందు ఇలాంటివి చేసుకుంటేనే బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఇంకెలాంటప్పుడు తప్పదు అనుకోండి. నాకు కూడా ఇంక ఈరోజు అయితే అలానే ఉంది. ఇదే మొదటిసారి అనమాట ముందు రోజు ఇలా శుభ్రం చేసుకోవడము. నేను ఎప్పుడు కూడా ఇలా చేయను, పూజకి ముందే చేసుకుంటాను ఎంత పని అయినా సరే. కాకపోతే అదంటే ఇంటికాడ ఉంటాను కాబట్టి కొంచెం చేసుకుంటాను. అప్పటికి నేను విజయవాడ వెళ్ళిన రోజు కూడా తెల్లవారి 3:30కి లేచానండి. 3:30కి లేచి అప్పటికి ఇల్లు వాకిలు శుభ్రంగా కడుక్కోవడం, ముగ్గులు పెట్టుకోవడం అన్నీ ఉంటాయి కదా, అన్నీ చేసుకుని వెళ్ళేసరికి నాకు టైం సరిపోయింది. ముందు రోజు ఇలా చేసుకోవడమే మంచిదైంది. ఇక్కడేమో ఇడ్లీ పిండిలోకి అయితే రవ్వ కూడా వేసేసి ఇంకా మొత్తం కూడా కలిపేసాను. సాల్ట్ ఏమీ వేయలేదు. కలిపేసి మూత పెట్టేసి ఇంకా బయట అలా ఒక పక్కన పెట్టేసానండి. గ్రైండర్ అయితే తీసి బయట పెట్టేస్తానండి. అలానే కడగడానికి ఉండే గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసి వాటి మీద అయితే నీళ్ళు పోసేసాను నానతాయని. ఇంకా తర్వాత ఏమి ఇంట్లోకి వచ్చి పిండి అది కలిపేసి పక్కన పెట్టేసి, అలానే పూజ సామాన్లు ఉన్నాయి కదా, వీటికి కూడా మంచిగా కుంకుమ, గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇవి పెట్టేసిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అయితే చల్లుకున్నానండి. ఎక్కడికైనా మనం గుడికి వెళ్ళే ముందు కానీ ఏ పని మొదలు పెట్టేటప్పుడైనా సరే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలు, చాలా వరకు ఈ మైలు గాలి దూలు అంటారు కదా ఏమీ ఉండదన్నమాట. మంచిగా ఉండిద్ది. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉండిద్ది ఎప్పటికప్పుడు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లటం వలన. డైలీ వీడియోస్ పెట్టండి అని అయితే కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. నాకు కూడా డైలీ పెట్టాలనే ఉండిద్ది, కానీ నాకు ఒక్క పని కాదు కదా, ఇటు పొలం పనులు కూడా ఉంటాయి, అవి చూసుకోవాలి, ఇటు యూట్యూబ్లో చూసుకోవాలి, నెక్స్ట్ ఇంట్లో పని, పిల్లలు, కొంచెం ఎక్కువ పని ఉండిద్ది అనమాట. ఏదైనా ఒక్కదాని మీద ఉంటే పర్వాలేదు, ఇప్పుడు అచ్చంగా యూట్యూబ్ మీదే ఉంటే పర్వాలేదు, డైలీ వీడియోస్ పెట్టచ్చు. కానీ నాకు అలా కాదు కదా, ఇంట్లో ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి. పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం అవసరం కూడా నేనే చూసుకోవాలి. సో అందుకని డైలీ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా. వారానికి 3-4 మించి అయితే ఎక్కువగా పెట్టలేకపోతున్నాను అనమాట. దానికే ఒక్కోసారి మిస్ అయిపోతున్నాము. దానికి కూడా మళ్ళీ వీడియోస్ అలా మిస్ అయిపోతే ఎలా అని చెప్పి కూడా అడుగుతున్నారు. నేను కూడా చాలా వరకు ట్రై చేస్తున్నాను, కానీ ముందు ముందు కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత అప్పుడు ఏమైనా రెగ్యులర్గా పెడతాను. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వారంలో 3-4 వీడియోలు, అంటే రోజు మార్చి రోజు అలా అయితే పెడతానండి. ఈ పూజ సామాన్లు అయితే పూజ గదిలోనే పెట్టేస్తాను, ఇంకా బయట ఎక్కడ పెట్టలేదు. నేరుగా అలా పొద్దున్నే గదిలోని అలా సర్దేసుకొని పూజ చేసుకొచ్చి అలా పళ్ళెంతో పెట్టేశానండి. మా వారు బాపట్ల వెళ్ళారని చెప్పాను కదండి, ఇంకా వచ్చేటప్పుడు పూజ సామాన్లతో పాటు ఆయిల్ డబ్బా ఒకటిను అలానే సబ్బులు అయితే తీసుకొచ్చారు. ఈ సబ్బులు ఏంటంటే ఒక్కొక్కటి అసలు కొనలేమన్నమాట. ఇలా కట్ట తెచ్చుకుంటే ఇంకా ఒక నెల రోజుల వరకు చూడక్కర్లేదు. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఆయిల్ డబ్బా అయితే అయిపోయింది పాతది, అందుకని ఇంకా 5 లీటర్ల డబ్బానే తెచ్చుకున్నాము. ఈరోజు పొద్దున్న మంచినూనె పోసుకునేది క్యాను, ఇవన్నీ ట్రే ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఎలాగో నూనె తీసుకొచ్చారు కదా, అంటే పూర్తిగా నూనె అయిపోయిందనమాట, అందుకని ఇంకా కడిగేసాను. ఆయిల్ అయితే ఇప్పుడే పోసేసుకుంటున్నా, మళ్ళీ పొద్దున్న ఎందుకులే హడావిడిగా అని చెప్పి ఇంకా కొంచెం అయితే ఇందులోకి వేసి మళ్ళీ మూత పెట్టేసి కింద పెట్టేసుకున్నానండి. అయిపోయినప్పుడల్లా ఇలా కొంచెం కొంచెం కేజీలకి 6 కేజీలు ఇలా అస్సలు కొనలేమన్నమాట ఇక్కడ, అందుకని ఇలా డబ్బా తెచ్చుకుంటేనే మంచిది. బయట గిన్నెలు కడగడానికి పెట్టానని చెప్పాను కదండి, ఆ గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వంట చేసిన తిన్న గిన్నెలన్నీ ఉంటాయి చూడండి, అవి మాత్రం కడిగేసి ఎండలోనే నేనైతే కాసేపు దెబ్బేస్తాను, అంటే అందులో ఉన్న తేమ అంతా పోయిద్ది కదా, మళ్ళీ వంట చేసుకోవడానికి బాగుంటుంది. కానీ నైట్ టైము ఏంటంటే ఇంకా కడిగినవి అలా సర్దేసుకుంటాను అనమాట. నైట్ టైము సాయంత్రము కడిగినవి మాత్రము అలా సర్దేసుకుంటాను. ఆ టైంలో మాత్రమే, అది కూడా ఎక్కువగా అన్నము కూర వండే సెట్లు మాత్రము బయటనే కాలేస్తాను, ఎందుకంటే అలా కాలేసామంటే మనకి అంత తొందరగా నీరు పట్టడం అలా ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫంగల్స్ పట్టడము, నెక్స్ట్ వచ్చి వాసన రావడం ఇవి ఉండవు. కానీ నైట్ టైము సాయంత్రం అంటే ఇంకా తప్పదులండి, అలా తీసుకొచ్చి నేను కాలేస్తాను, ఇంకా బయట ఎక్కడ పెట్టడానికి అవ్వదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే బొట్లు పెట్టుకుంటున్నాను. అన్నం అయితే చిన్న గ్యాస్ ఉంది కదండి, దాని మీద వండేసాను. సిలిండర్ అయితే మొన్నే విడిపించమన్నమాట.
సో ఇంకెప్పట్లో గ్యాస్కి అయితే ఎలాంటి ఇబ్బంది రాదు. కాకపోతే అప్పుడప్పుడు ఏమైనా చిన్న గ్యాస్ మీద వండుకుంటే వండుకోవచ్చు అంతే, కొంచెం ఇది ఆదా చేయాలంటే. ఇంకా ఇక్కడితో అయితే ముందు రోజు చేయాల్సిన క్లీనింగ్ అంతా చేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ విజయవాడ వెళ్ళే ముందు ఏమైనా వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. సో ఇదన్నమాట, ముందు రోజు అయితే ఇలా చేసుకున్నాను. అంటే చెప్పాను కదా, ముందు రోజు అంత టైం లేదని చెప్పి ఇలా చేసుకున్నాను అంతే. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.